ఒక ముఖ్యమంత్రి స్థానంలో మీరు భాష మార్చుకుంటే మీకే హుందాగా ఉంటుంది. ఇప్పుడే ప్రజలు చేదరించుకుంటారు, చిన్నపిల్లలు కూడా చేదరించుకునేటువంటి పరిస్థితికి మీరు పోతుండ్రు. ఒకసారి దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్ ఏం డెవలప్మెంట్ జరగలేదని మాట్లాడితే విచిత్రం కాకపోతే ఏంది? ఒక్క ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్ట్ హైదరాబాద్ సిటీలో మీరు వచ్చినాక చేసింది చూపేయండి. 3500 ఇండ్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మేము ఇచ్చినాం, ఒక ఇల్లు ఇవ్వలేదని మాట్లాడుతాం. ఆ బస్తీలకు పోయి అడుగుదాం, ఆ ప్రజల దగ్గర పోయి అడుగుదాం. వస్తారా? ఆ ప్రజల దగ్గరికి వచ్చి అడగగలుగుతారా? ఆ దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటూ 4 ఓట్లు దండుకోవడానికి. ఆమె చనిపోయి, గోపీనాథ్ గారు చనిపోతే ఆయన కూడా విశేషమైనటువంటి సేవలు అందించాడు. ఆమె గురించి కూడా నిన్న సీఎం గారు మాట్లాడుతూ ఏదో సెంటిమెంట్ అని, ఈయన బాగా డెవలప్మెంట్ చేస్తుండట, ఇక ఈ దేశం అంతా వచ్చి అబ్బుర పడిపోతుంది ఈయన చేసే డెవలప్మెంట్కు ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక్కసారి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఈరోజు హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ మా ఆయంలో జరిగిందే తప్ప మీ ఆయంలో జరిగినటువంటిది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరూపించండి ఎక్కడెక్కడ జరిగిందని. కంటోన్మెంట్ ఇప్పుడు మొన్న ఏం చెప్తుండే, కంటోన్మెంట్ బై ఎలక్షన్లో గెలిచినాం, 4000 కోట్ల అభివృద్ధి జరిగింది, అందుకే జూబ్లీహిల్స్ ప్రజలు ఆదరించాలన్నట్టు. రా చూపి, ఎప్పుడు వస్తారో రండి, నన్ను తీసుకొని చూపించండి. మీ పాత్రికేయ సమక్షంలో 4000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారని మీ మీడియా సమక్షంలో తీసుకుపోయి చూపిస్తే ఆడనే రాజీనామా చేస్తా. అన్నీ అబద్ధాల మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు, పబ్బం గడుపుకునేటువంటి కార్యక్రమాలని ప్రజలు క్షమించే పరిస్థితిలో ఉండరు. నేను మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, రోడ్ షోలు అనేటి రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు, కేటీఆర్ గారు చేస్తుండ్రు, సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఎందుకంటే ఈరోజు నిన్న షేక్పేట్లో జరిగింది అద్భుతమైనటువంటి మీటింగ్, కొన్ని వేల మంది ఉన్నారు ఆ మీటింగ్లో. రేవంత్ రెడ్డి గారు 2 మీటింగ్లకు కూడా సరిపోయే దానికంటే ఎక్కువ ఉన్నారు ఆ మీటింగ్లో. మీరు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పకుండా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ, గతంలో ప్రభుత్వాన్ని పరిపాలన చేసిన పార్టీ కాబట్టి మాకు కూడా ఆ ప్రాధాన్యత క్రమంలో ఎదుటి వాళ్లకు ఎక్కువిస్తే మాకేం అభ్యంతరం లేదు, కానీ మాకు కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీరేమన్నా? అంటాడండి. మరి ఇప్పుడు వాళ్ళ కార్యక్రమం అదే కదా, ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం అదే కదా. ఆయన ఏదేమన్నా దాపరికమా? రాజకీయాలలో ఎలక్షన్లు రాగానే మీరే పుంకాలుగా వార్తలు రాసి టీవీలలో చూపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కదా, ఇదేం కొత్త కాదు కదా. ఓకే, ఇంకోటి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీరు ఓటు వేయకపోతే సన్న బియ్యం ఆగిపోతాయి, రేషన్ కార్డులు బంద్ అయిపోతాయి, కరెంటు 200 యూనిట్ల కరెంటు తగ్గించింది, ఇవన్నీ ఆగిపోతాయని చెప్పి అంటే భయపెట్టిస్తున్నావా? అంటే ప్రజల్ని భయపెడుతున్నావా? ఈరోజు అన్ని విధాలుగా కొట్లాడడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ముంటే బంద్ చేయి, నీతో ఎట్లా చేయాలనో మాకు తెలుసు, ఏ విధమైనటువంటి ఒత్తిడి చేయాలనో మాకు తెలుసు, అసెంబ్లీ నడిపిస్తే అసెంబ్లీని ఏ విధంగా స్తంభింపజేయాలనో కూడా మాకు తెలుసు. అంటే ఓట్ల కోసం ఇంత దిగజారిపోయి ఆ ప్రజల్ని బెదిరించేటువంటి కార్యక్రమాలు చేయడం దుర్మార్గమైనటువంటి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్క అసెంబ్లీ ఎలక్షన్లో ఓట్లు వేయకపోతే ఇవన్నీ బంద్ అయిపోతాయి అని బెదిరించేటువంటి కార్యక్రమం చేయడం కూడా నిజంగా
దాన్ని చూసుకుంటేనే నవ్వుకుంటారు జనం. అసెంబ్లీలో ఏంటంటే నేను కూడా 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నా. ఇక చరిత్ర అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కానీ, కర్నూలు అసెంబ్లీ కానీ, తెలంగాణ అసెంబ్లీ కానీ అట్లా చాలామంది ఉంటారు మాట్లాడని వాళ్ళు. కొంతమంది మాట్లాడకుండా పని చేసేవాళ్ళు చాలా ఉంటారు. గోపీనాథ్ గారు రాయమత్ నగర్ ప్రాంతంలో ఎస్పీ వైరెడ్డి పెద్ద రిజర్వాయర్ ఆ రోజు మంచినీటి కోసం తాతలాడుతున్నటువంటి పేదవాళ్ళ కోసం కట్టించింది నిజం కదా? అంబేద్కర్ ఆడిటోరియం కట్టించింది నిజం కదా? ఈ యొక్క షేక్పేట్ కానీ, బోరబండ కానీ, రైమత్ నగర్ కానీ, వెంగళరావు నగర్ కానీ, ఈసుగూడ ప్రాంతాల్లో ఆయన చేపించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడలేదా? ఇండ్లు కట్టలేదా? బస్తీ దవాఖానాలు రాలేదా? రోడ్లు ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలను తీర్చినటువంటి వ్యక్తి, నిరంతరం ప్రజల మధ్య ఉండేటువంటి వ్యక్తి పట్టుకొని ఆయన అసెంబ్లీలో మాట్లాడలే అని మాట్లాడితే అది భావ్యమా? కాబట్టి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మీరు ఓకే, మీరు ఏం చెప్పుకోవాలనుకుని చెప్పండి, కానీ అబద్ధాలని మాత్రం చెప్పకండి, వల్గర్ లాంగ్వేజ్ మాత్రం మీరు మాట్లాడకండి. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో ఈ దేశం అబ్బురపడే విధంగా కార్యక్రమాలు జరిగిన మాట వాస్తవం. ఒపీనియన్ పోల్కు రెడీ ఉంది, ఒపీనియన్ పోల్ పెడదాం రేపు. మీకు ధైర్యం ఉంటే ఏ ప్లాట్ఫామ్ మీదకైనా మన మీడియా సమక్షంలో ఒపీనియన్ పోల్ పెడదాం. కేటీఆర్ గారు అంటే అసలు తిరగలేదంట, ఆయన మెర్సిడీస్ బెంజులలో తిరిగిండంట కేటీఆర్ గారు. ఆయన మాట్లాడుతాడు అంటే నీ అలవాట్లు అందరికీ వస్తాయి అనుకుంటే మూర్ఖత్వం కాకపోతే ఏమవుతుంది? కాబట్టి ఇప్పటికైనా కానీ వాస్తవాలు మాట్లాడండి. ప్రజల్ని భయపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తే మరి రేపు ఏమవుతుందో మీరే చూస్తారు. నేను చెప్పడం కాదు కానీ రేపు చూస్తారు ఏం జరగబోతుంది అనేది. ఓకే, థ్యాంక్ యూ. కంటోన్మెంట్ బై ఎలక్షన్లో గెలిచినాం, 4,000 కోట్ల అభివృద్ధి జరిగింది.